బుద్ధ భగవానుడి కాలంలో అనాథ పిండకుడు అనే వైశ్వోత్తముడు ఉండేవాడు. ఆయనకు బుద్ధుడి యందు అపారమైన భక్తి. ఆయన జేతవనంలో 54 కోట్లు ఖర్చు చేసి గొప్ప ఆరామం కట్టించాడు. ఆయన విధిగా రోజుకు 3 సార్లు బుద్ధ భగవానుడిని చూసి వచ్చేవాడు. ఎప్పుడైనా బుద్ధుడే తన అనుచరులతో సహా ఆయన ఇంటికి భిక్షకై రావటం కూడా జరుగుతుండేది. ఈ అనాథ పిండకుడికి 7 అంతస్తుల మేడ ఉన్నది. దానికి 7 ప్రాకారాలు. వాటిలో మధ్య ప్రాకారం మీద ఒక క్షుద్ర దేవత తన సంతానంతో సహా నివాసం ఉంటూ ఉండేది. ఈ దేవతకు బుద్ధుడు అంటే బొత్తిగా పడదు. ఆయన తాను ఉండే ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండడం ఆ దేవతకు ఎంతమాత్రం నచ్చలేదు. ఆమె మానవ స్త్రీ రూపం ధరించి అనాథ పిండకుడి ఖజానాదారు వద్దకు వెళ్ళి, ఈ ఇంటికి బుద్ధుడిని ఎందుకు రానిస్తారు? అటువంటి వాడు గడపలో అడుగు పెట్టడం ఇంటికి చెరుపు అన్నది. ఖజానాదారు ఆమెను తిట్టి పంపాడు. తర్వాత ఆమె అనాథ పిండకుడి కొడుకు దగ్గరకు వెళ్ళి అదే విధంగా మాట్లాడి అతని చేత కూడా తిట్లు తిన్నది. చేసేది లేక అప్పటికి ఆ క్షుద్రదేవత ఊరుకున్నది. అనాథ పిండకుడికి ఖర్చు నానాటికి హెచ్చిపోయి రాబడి తగ్గిపోతున్నది. ఆయన వ్యాపారం ఏమాత్రమూ చూడటం లేదు. ఇది కూడా కాక ఆయనకు ఇతరత్రా నష్టం కలిగింది. సాటి వ్యాపారస్తులు ఆయన వద్ద 18 కోట్ల సొమ్ము అప్పుగా పుచ్చుకున్నారు. దానిని వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. ఆయన అడగనూ లేదు. మరొక 18 కోట్ల ధనము బిందెలలో అచరవతి నది తీరాన పాతిపెట్టేస్తే నదికి వరదలు వచ్చి ఒడ్లు కరిగి ఆ బిందెలు కాస్త సముద్రంలో కొట్టుకుపోయాయి. వీటన్నిటి ఫలితంగా అనాథ పిండకుడు క్రమంగా పేదవాడైపోయాడు. ఆయన భిక్షవులకు ఇంకా భోజనాలు పెడుతూనే ఉన్నాడు, కానీ వెనకటి విందులు ఇప్పుడు లేవు. ఒకనాడు బుద్ధ భగవానుడు అనాథ పిండకుడితో, ఇంకా దానాలు చేస్తూనే ఉన్నావా అని అడిగాడు. అనాథ పిండకుడు ఎంతో ఆవేదన పడుతూ, స్వామి, దానాలైతే చేస్తూనే ఉన్నాను, కానీ నేనిప్పుడు దానం చేసేది గంజి మాత్రమే అన్నాడు. బుద్ధుడు ఆయన బాధ గమనించి, విచారించకు నాయన, హృదయం మంచిదిగా ఉన్నంతకాలము చేసే దానం గంజే అయినా కూడా అది మంచిగానే ఉంటుంది అన్నాడు. అనాథ పిండకుడు పేదవాడైపోయాడు కనుక ఇప్పుడు క్షుద్రదేవత ధైర్యంగా ఆయన వద్దకే వెళ్ళి, ఏమయ్యా, ఈ బుద్ధుణ్ణి ఎందుకు చేరనిస్తావు? హాయిగా నీ వ్యాపారం చూసుకో, పోయిన డబ్బంతా తిరిగి సంపాదించుకో. నేను మీ ఇంటి 4వ ప్రాకారం మీద ఉండే దేవతను, నీ మంచి కోరి చెబుతున్నాను అన్నది. అనాథ పిండకుడు ఆమెతో, తక్షణం నా ఇల్లు వదిలి వెళ్ళిపో అన్నాడు. పోక కూర్చుంటాననుకున్నావా ఏమిటి? ఇంతకన్నా మంచి ఇళ్లే దొరుకుతాయి అంటూ ఆ క్షుద్రదేవత తన పిల్లల మోకను వెంటబెట్టుకుని అనాథ పిండకుడి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఎంత వెతికినా అంత మంచి ఇల్లు మరొకటి దొరకలేదు. అటువంటి ఇల్లు వదిలినందుకు ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. కానీ విడిచి వచ్చిన ఇంటికి తిరిగి ఏ ముఖం పెట్టుకోపోవాలో తెలియక ఆమె గ్రామదేవత సలహా కోసమై వెళ్ళింది. ఆ ఇల్లు విడిచి రావడం నీదే పొరపాటు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఒక పని చెయ్యి. అనాథ పిండకుడికి వర్తకులు 18 కోట్లు బాకీ ఉన్నారు. నువ్వు అతడి గుమాస్తా రూపంలో వర్తకుల వద్దకు వెళ్ళి ఆ 18 కోట్లు వసూలు చెయ్యి. అనాథ పిండకుడి ధనపు బిందెలు 18 కోట్ల ధనంతో సహా సముద్రం చేరాయి. వాటిని తీసుకురా. ఫలాని చోట అనాథ పిండకుడికి 18 కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నది. ఈ సంగతి ఎవరికీ తెలియదు. ఆ ఆస్తిని అనాథ పిండకుడి పరం చెయ్యి. ఆ తర్వాత ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పుకుని తిరిగి రానిమ్మని అడుగు అని గ్రామదేవత సలహా ఇచ్చింది. క్షుద్రదేవత ఆ ప్రకారమే లోకులు ఇవ్వవలసిన 18 కోట్లు వసూలు చేసింది. సముద్రంలోని ధనపు బిందెలను తెచ్చింది. వాటితో పాటు 18 కోట్లు విలువ చేసే ఆస్తిని కూడా అనాథ పిండకుడికి ఇచ్చి, బాబు, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించి మళ్ళీ మీ ఇంట ఉండనివ్వండి అని బతిమాలింది. ఈ క్షమాపణ బుద్ధ భగవానుడు ఎదుట చెప్పుకో అన్నాడు అనాథ పిండకుడు క్షుద్రదేవతతో. ఆమె అనాథ పిండకుడు వెంట జేతవనానికి వెళ్ళి బుద్ధుడి ఎదుట జరిగినదంతా చెప్పుకుని క్షమాపణ వేడింది. అంతా విని బుద్ధ భగవానుడి విధంగా అన్నాడు, దుష్కర్మ చేసేవాడు తన కర్మ పరిపక్వమైన దాకా తాను మంచి పనే చేస్తున్నాననుకుంటాడు. ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు కానీ నిజం బోధపడదు. అదేవిధంగా సత్కర్మ చేసేవాడు కూడా తన కర్మ పరిపక్వం చెందేదాకా తాను చేస్తున్నది దుష్కర్మ అనే అనుకోవచ్చు. అతనికి కూడా ఫలం అనుభవించేటప్పుడే నిజం తెలిసి వస్తుంది.
మొదట చెప్పిన మాటకు ఈ క్షుద్రదేవత నిదర్శనం. ఈమె తాను చాలా మంచి పని చేస్తున్నాననుకున్నది. రెండవ దానికి నిదర్శనం ఈ అనాథ పిండకుడు. ఈయన తాను చెడ్డ పని చేస్తున్నాననుకుంటూ ఎంతగానో విచారించాడు. కర్మ పరిపాకం అయ్యాకనే ఇప్పుడు ఎవరిది సత్కర్మో ఎవరిది దుష్కర్మో బయటపడింది. ఈ మాటలు విన్న మీదట క్షుద్రదేవత తన బుద్ధి మార్చుకుని బుద్ధుడి యందు ద్వేషమును విసర్జించి గంపెడు పిల్లలతో సహా అనాథ పిండకుడి ఇంటి 4వ ప్రహరీ వద్ద యథాప్రకారం నివాసం చేయసాగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.